పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ తరఫున నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈరోజు ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. నేను అందరూ కూడా బైబిల్ ఉంటే చదవడానికి ఇష్టపడండి. దేవుడు మీతో మాట్లాడాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం ఎలా ఉన్నామో, మన పరిస్థితులు ఎలా ఉండాలో దేవుడు ఎదుట మనం ఒప్పుకోవాలి. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు. నీకు తోడై ఉంటాడు, నాకు తోడై ఉంటాడు, మనందరికీ తోడై ఉండే దేవుడు. మన దేవుడు గొప్పవాడు కనుక మనమందరం కూడా ఆయన సన్నిధిలో నిందారహితులమై ఉందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను అంటున్నాడు. నీవు నాకు ప్రియుడుగా ఉన్నావు అంటున్నాడు. దావీదుని ఏమంటున్నాడు? హృదయానుసారుడు అంటున్నాడు. అబ్రాహామునేమో జనములకు తండ్రి అంటున్నాడు. మోషేనేమో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. నన్ను ఏమంటున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా సన్నిధి నుంచి నన్ను తోసివేయబాకయ్యా, నీ సన్నిధిలో నేను నిందారహితుడై ఉంటానని మనం ఒక తీర్మానంలోకి వస్తే దేవుడు మనకు ఒక పేరు పెడతాడు. ఆ పేరును మనము చిరస్థాయిగా ఉండే కృపను మనకు దయచేయాలి. మనం కూడా ఏలియా వంటి స్వభావం గలవాడమే కదా. మనము కూడా మనుషులమే కదా. మనం ఎందుకని ఈ బాధలు, మనకెందుకని ఈ బాలికలు, మనకెందుకు ఈ ఇబ్బందులు? నీవు నా ప్రియుడు అయితే నిన్ను రాజుగా అభిషేకిస్తానని దావీదును అన్నాడు. నన్ను కూడా ఎందుమూలన ఎలా ఉంటున్నాడు, ఎలా చూసి మన కుటుంబాలు వెనకబడిపోవడానికి కారణం, మనం నశించిపోవడానికి కారణం మనం చేసుకున్న దోషాలే, మనం చేసుకున్న దేవుని మీద తిరుగుబాటాలని ఒక సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. నీవు నా ప్రియుడు అయితే గనుడిని చేస్తానంటున్నాడు. అందరి మీద నిన్ను గనుడిగా చేస్తాను. ఎప్పుడు ఆయన మాట వింటే, ఆయనలో మనం నడిస్తే, ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆయనలో మనం జీవిస్తే, ఆయన మాట మనం తూచా తప్పకుండా పాటిస్తే నిన్ను నన్నుగా గనుడుగా చేస్తానన్నాడు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోము. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నీవు నా ప్రియుడు, నీవు నా ప్రియుడు. ఎంత చక్కని మాట అంటున్నాడు. ఆ మాటకు మనం తగినట్టుగా జీవిస్తున్నాము. ఆ మాటకి ఆయనతో మనం అంటుకట్టబడుతున్నామా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. రాత్రికాల సమయం దేవుడు నిన్ను నన్ను కూడా దీవించాలి, నిన్ను నన్ను కూడా గనుడుగా చేయాలని ఆలోచన చేస్తాం. మనం అలాంటి స్థితిలో ఉంటున్నా, అలాంటి దారిలో నడుస్తాం. అలాంటి స్థితిలో నడవాలని దేవుడు నిన్ను నన్ను కూడా మంచి మార్గంలో నడవాలి. నా బిడ్డలు ఎక్కడో కూడా చెడిపోవడానికి వీలు లేదు. తల్లి మరిచినా తండ్రి మరిచినా నా దేవుడు మరిచిపోయేవాడు కాదు. నిన్ను నా ప్రియుడు అంటున్నాడు, నన్ను నా ప్రియుడు అంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ చదవండి. దేవుడు బిడ్డైన దేవుడు చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యేట్లను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనక ఎడవక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. మనం తల్లి గర్భంలో రూపించక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమ గుణము గలవాడు, ఆయన కృప గలవాడు, ఆయన శాంతామూర్తి. ఆయన కృప మనం అందుకోవాలంటే ఆయన దృష్టిలో మనం ఒక ప్రియుడిగా ఉండాలి. ఆయన ఒక గనుడుగా చేస్తానంటున్నాడు. ఇక్కడ నాకు ప్రత్యక్షమయ్యి అంటున్నాడు. నీకు నేను ప్రత్యక్షం అవుతాయి. ఇప్పుడు ప్రత్యక్షం అవుతాడు. మనం ఆయనలో అంటుకట్టబడినప్పుడు. మనం దేవుని దూషిస్తే మనతో అంటుకట్టబడతాము. మనం కట్టబడలేం కాదు. దేవుని మనం ఎప్పుడైనా మనం దేవునికి ఆయాస్కరమైన మార్గములు చేస్తే మనతో ఉండడానికి ఇష్టపడతాడా? ఉండబడేవాడు కాదు. అయినా ఒక్కోసారి మన మీద జాలి కలిగి, అయ్యో నా బిడ్డలే కనుక. ఇశ్రాయేలు కూడా చాలా కాలం కింద ఎన్నో హింస పెట్టిన, ఎంతమంది దగ్గర రక్షించినా కానీ వారు తిరుగుబాటు స్వభావం కలిగాలే ఉన్నారు. అలాంటి స్థితిలో మనము కూడా ఉంటున్నామని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని ఎందుకని ఇంటికి పెడుతున్నాడు, నిన్ను నన్ను చేయించి పెడుతున్నాడంటే కారణం మనం ఆయన మీద అవిధేయత మీద ఉండటం వలన. ఆయనను మనం అంటుకట్టబడాలి. నిన్ను తల్లి గర్భంలో రూపించకపోయి నిన్ను
అంత కృతజ్ఞత లేని వారమై ఉంటున్నాము. మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన కృప చూపుతానికి ఇష్టపడుతున్నాడు. జాలి గల దేవుడు, శాంతి మనకు అంతా కూడా మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఉచితమైన కృప మనకి ఇవ్వాలని, మనం ఉచితంగా పొందుకోవాలని, నా బిడ్డలు నశించిపోకూడదని ఆయన ఎంతో మన కోసం ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసను మనం వ్యర్థం చేసుకునే వాళ్ళం ఉన్నాము, ఆ ప్రయాసను మనం అందుకునే వాళ్ళం ఉన్నాము. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రి కలిసి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నవాడు, నా కృప నీకు చాలు. పౌలు గారు కూడా ఎలా అన్నాడు, అయ్యా నా ఒంటిలో ఉన్న ఈ రోగాన్ని తీసేయ్యా అంటే ఆయన ఏమన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఆ మాట చాలదా? మనలో ఉన్న రోగాలకి, మనలో ఉన్న అవిధేయతకి, మనలో ఉన్న దుర్మార్గతకి, మనలో ఉన్న కామానికి, అన్నిటికీ మనకు ఆ మాట చాలు కదా, నా కృప నీకు చాలు. ఆ కృప మర్చిపోయి మనం ఎన్నో గ్రామాలు, క్రోధాలు అన్నీ చేస్తానే ఉంటున్నాం. దేవుడు మనకి తోడుగా ఉంటాను, నిన్ను గనుడిగా చేస్తాను, నా ప్రియుడిగా ఉండమంటే మనకి ఒక్కోసారి మనకు పాపం ఊరేగుతూ ఉండదు. మనం ఆ పాపంలో కొట్టుకుపోతాం. మన పిల్లలు, మన కుటుంబాలంతా కూడా నాశనం అయిపోయినా వెనక తిరిగి చూసుకుంటే ఏముంటుంది? ఏమీ ఉండదు. అలాంటి స్థితిగతుల్లో ఉండకూడదు. నా బిడ్డలు నశించిపోతున్నా, నీతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని చెబుతున్నాడే నా దేవుడు. మనం ఏ స్థితిలో ఉంటున్నాం ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రి కాలసం శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను కనుక ఎడబాయన చెబుతున్నాడు. మనం శాశ్వతమైన కృపలో మనం భద్రపరిచాడు. ఆ కృపకు తగినట్టుగా మనం జీవించాలి. ఆయన కృపలో మనం నిండారులుగా దీవించబడాలంటే ఆయన కృప పొందుకొని ముందుకు సాగాలి. అలాగే మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చిన దేవునిగా నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నా యెడల ప్రేమ చూపితిరని ఏశావు యాకోబునకు అన్న కాడ, అయితే నేను యాకోబును ప్రేమించును, ఇదే యెహోవాకు ఏశావును ద్వేషించి తిని అంటున్నాడు. మన కుటుంబాల్లో కూడా మనం ఒక్కోసారి దేవుని సన్నిధి దూరం అయిపోతున్నాం. దేవుని సన్నిధి దూరం అయిపోతుంది కాక ఒక అన్న చెల్లెల సంబంధమే ఉంటల్లా. మన కుటుంబాల్లో తండ్రిని చూడడం, తల్లిని చూడడం, కుటుంబాన్ని పట్టించుకోవడం, మన స్థితిగతులు ఏంటో మనమే మార్చుకోవాలని ఆలోచన చేస్తాం. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదని ఎందుకన్నాడు ఆయన యెహోషువ? మనం అలాంటి స్థితిలో ఉంటున్నాము. మన కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాము, మన కుటుంబాన్ని గురించి మేలైన మార్గంలో నడిపించుకోగలుగుతున్నాము. ఒకసారి మన హృదయాల పరిస్థితి యెహోవా సెలవిచ్చింది, మీ యెడల ప్రేమ చూపించాను అన్నాడు. మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమ చూపించండి, ఒకరి యెడల ఒకడు అనురాగం చూపించుకోండి, ఒకరి యెడల ఒకడు దాతృత్వం కలిగి చూడండి అంటున్నాడు. మనం ఏ గుణంలో ఉంటున్నాం, ఎలాంటి స్థితిగతుల్లో ఉంటున్నాం? నీవు నా ప్రియుడు అయితే నిన్ను గనుడిగా చేస్తానని ఎప్పుడు మనలో చేస్తాడు? ఇవన్నీ మనలో ఉంటేనే, ఇవన్నీ మనలో ఆయనతో మనం అంటుకట్టబడితే దేవుని కృప పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం. అలాంటి స్థితిగతుల్లో ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. దేవునికి మన హృదయాన్ని అప్పగిస్తాం. భయ్యా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు. యెహోవా సెలవిచ్చిన మీ యెడల ప్రేమ చూపించాను అంటున్నాడు. నిజమే, ఆయన మన ప్రేమ అంతులు లేదు. ఆయన మన కోసం ఆఖరి పట్టు రక్తం వరకు కార్చి మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబం అంతా నిత్యరాజ్యంలో చూడాలి, ఆయనతో మనం ఆయన కుడిపార్శ్వం కూర్చోవాలని, నిత్యరాజ్యంలో మనం చేరాలని మన కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. నీ లోకానికి వచ్చి నీ తల్లి చేసినదా, నీ తండ్రి చేశాడా, నీ అన్నదమ్ములు చేశారా, నీ అక్క చెల్లెలు చేశారా? ఎవరూ చేయలేదుగా. మనకి ఆయన మాత్రమే ప్రేమ అయ్యుండి ప్రేమ మనం చూపించాడు. ఆ ప్రేమను నిత్యం మనం చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నా ప్రియుడు అయితే నిన్ను గనుడిగా చేస్తానని, ఆ ప్రేమ పొందుకొని నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని ఒకసారి తీతు పత్రిక 2:14 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతుల్ని మనల్ని విమోచించి సత్క్రియలను శక్తి గల ఈ ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుని తనుగా మన కొరకు అర్పించుకొని అంటున్నాడు. ఇక్కడ మన కొరకు ఇంకా దేవుడు ప్రాణం పెట్టింది. ఆయనలో ఏమి లేక మన కోసం వచ్చాడు. అక్కడ నిత్యరాజ్యంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ బంగారపు పాదముల కింద మనం ఉండాలి. అలాంటి వాడు కూడా మన కోసం వచ్చి మన జీవితాలు కట్టుబడాలి. అయ్యో నా పిల్లలు నశించిపోతున్నారు, నా దేశం పాడైపోతుంది, వారి కుటుంబాలు దీవించబడతలా, ఎక్కడికక్కడ చందరవందర అయిపోతున్నాయి అని అక్కడ రిక్తులుగా చేసుకుని మన కోసం వచ్చాడు.
ఆ ప్రేమామూర్తిని మనం దూరం చేసుకోవద్దు. ఆయనలో మనం అంటుకట్టబడదాం. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుని నీవు నా ప్రియుడు, నీ నా ప్రియుడు, నేను గనుడుగా చేస్తానంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో మారుదాం. దేవుని మెండైన దీవులు పొందుకుందాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించబడు.